3 రకాల పాపము. బైబిల్ మొత్తం కేటగరైజ్ చేస్తే 3 రకాల పాపము. ఒక రకమైన పాపము చూస్తే హఠ అన్న పాపము. ది హీబ్రూ వర్డ్ హఠ. ఆ మాటకు అర్థం ఏంటంటే అజ్ఞానం అనే పాపం. ఏంటంట? తెలీదు అనేది పాపం అంట. ఎందుకు తెలుసుకోలేదు? తెలుసుకుంటానికి దేవుడు అన్నీ పెట్టాను అంటున్నాడు. ఎందుకు తెలుసుకోలే? సింపుల్గా చెప్పాలంటే హఠ అన్న మాటకి నూతన నిబంధనలు కూడా చూస్తాము, ప్రతి ఒక్కరు ఆల్ హ్యావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. థియాలజికల్గా ఒక మాట అంటారు, మిస్సింగ్ ద మార్క్ అంటారు. మిస్సింగ్ ద మార్క్. అజ్ఞానం అనే పాపం ఎలా ఉంటుందంటే రక్షించబడిన వారు కూడా అనేక సార్లు చేసే పాపం. అయ్యో ఇది తెలియలేదే, ఓ ఇది చేయకూడదా, నాకు తెలియలేదే, నాకు తెలియలేదే. తెలియదు అని బట్టి అనుకుంటానండి, నువ్వు చదవలేదు పుస్తకం లేదా, ఉంది, క్లాస్కి వెళ్ళలేదా, ఎల్లో, నువ్వు చదవలేదు, ఎగ్జామ్లో రాయలేదు, మార్కులు వచ్చాయా, రాలే. తప్పేమైంది? నువ్వు ఎందుకు చదవలే? నాకు తెలియలేదండి అందుకని నేను రాయలేదండి అని చెప్తే పాస్ చేస్తారా? ఈరోజు చాలామంది నాకు తెలియలేదు ప్రభా కాబట్టి నువ్వు పాస్ చేసే ప్రభా, నాకు తెలియలేదు ప్రభా అది ఎట్లా చేయాలో నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు, నువ్వు జరిగిచ్చాయి, నువ్వు దీవిచ్చాయి. అట్లా కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు సింపుల్. ఈరోజు నీకు స్పెషల్గా కూర్చుని నిన్ను దీవిస్తాను బిడ్డ, నేను శపిస్తాను బిడ్డ అని ఎవరికి స్పెషల్ కూర్చోడు దేవుడు. జీవం మరణ ఆశీర్వాద శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. ఇది చేసావా దీవెన, ఇది చేసావా నాశనం, ఏది కావాలో కోరుకో. రాసి పెట్టాడు దేవుడు. దాని ప్రకారం నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు అనేది వాక్యం తెలియజేస్తుంది. మోసపోకటి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు.